సమోసా సమోసా చాయ్ 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 గరం గరం చాయ్ చాయ్ చాయ్. అర్ధరాత్రి అరుపులేంట్రా ఆల్పిస్తారు హడల్ చచ్చా. ఒక భయంకరమైన కళ. ఆ జుట్టేంటే మర్రి చెట్టు బాగున్నారా? నాకన్నా నువ్వే భయంకరంగా ఉన్నావు. ఉంటాను. ఇంతకీ ఏం కలొచ్చి వచ్చింది అంతలా కల్లో నేను సికింద్రాబాద్ స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకుంటున్నానే. కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ ఎంత వచ్చిందంటే కల్లో కూడా కలెక్షన్ గురించి అడుగుతావా? మరి లేకపోతే ఏంటి తొక్కలో చాయ్ సమోసా డ్రిమ్ కూడా ఏదో అరుపులు. ఐటీలో జాబ్ చేసేవాడిని స్టేషన్ లో టీ సమోసా అమ్ముకుంటున్నారంటే నీకు ఎట్టగారుగా ఉందంటే? ఏదైతే ఏముందండి, మీరు బాత్రూమ్ కడిగినా మా కోసమే కదా కష్టపడేది. రండి. అసలు ఇదంతా ఆ మీటింగ్ వల్లే వచ్చింది. ఏ మీటింగ్? ఆ మీటింగ్ ఏంటో అతమరికి మీటింగ్. చారిగా ఏంటి సడన్ గా స్వెటర్ వేసారు? పొద్దున స్వెటర్, మధ్యాహ్నం షర్ట్, సాయంత్రం రెయిన్ కోట్ అండి. అవునండి, సీజన్ అలా ఉంది. పొద్దున చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం. గొడుగు కూడా తెచ్చుకోలేపోయారా? బ్యాగ్ లో ఉందండి. మంచి పని చేశారు. హ్యాపీ ఏంటి మీటింగ్ అన్నాడు, ఇంకా రాడేంటండి? లైఫ్ లో ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో హ్యాపీ. ప్లాట్ఫామ్ మీదకి వంగి పట్టాల మీదకి తొంగి చూసినంత మాత్రాన్ని ట్రైన్ తొందరగా రాదు. టైం వేసిన అంటాడు కానీ టైం సెన్స్ ఉండదు. ఏదో ఉడుగు మొహం ఈడును. అదే చదివి చంద్ర ఇంకో 2 వచ్చినాయి చూడండి. ఏంటడియా? జీవితం బైక్ లాంటిది హ్యాపీ. వైఫ్ సెంటర్ స్టాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ సైడ్ స్టాండ్ లాంటిది. అందరూ సైడ్ స్టాండ్ వేస్తారు కానీ సెంటర్ స్టాండ్ అయ్యారు. ఎందుకంటే సైడ్ స్టాండ్ చాలా ఈజీ, ఎలా ఎత్తే అలా మాట ఏంటది. సెంటర్ స్టాండ్ ఎంత బలవంతంగా వేసినా ఒక్కసారి కాలు పచ్చర్ అవుద్ది. చారి గారు, శ్రీను గారు, మీరెంత చెడగొట్టాలనుకున్నా సరే నేను మాత్రం పెళ్లి చేసుకునే తీరుతాను. పెళ్లిళ్ళు చెడగొడితే చచ్చాక నరకానికి పోతారు. ఇప్పుడు మాత్రం చేసుకుని స్వర్గంలో ఉన్నామేంటి? బావ మరి ఓవరాక్షన్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో చీటీ చింపేస్తా. బాస్ వస్తున్నాడు. లేవద్దు కూర్చోండి. ఎవరు లేచాడు ఇక్కడ? లేచుంటే కంపెనీ ఎప్పుడో బాగుపడేది. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నాం కాబట్టి. నీతో చేరే వాడు కూడా నీలాగే తయారవుతున్నాడు. గురుత్వాకర్షణ బాస్ లాగేసుకుంటది. లాగేసుకుంటది. ముందు కంపెనీ గురించి మీకు క్లాస్ తీసుకోవాలి. ఎక్కడికి? క్లాస్ అంటే ఇలాంటి చిన్న పిల్లలకి, మాలాంటి సీనియర్స్ ఎందుకు సార్? అయితే అటు నుంచి అంటే మెయిన్ డోర్ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోండి. ఆఫీస్కి రాకండి. రే పియోన్ వెళ్ళి పట్రా. ఏం పట్టుకొస్తాడు? గ్లాస్ అన్నారు, గ్లాసులు లేపించారేంటి? డ్రింక్ కూడా ఉంది. సిట్టింగా? ఇది ఆఫీసు కానీ సెటప్ చూస్తే అలా లేదే. సెటప్ ఏంటో చెప్తా, కొంచెం ఆపుకో.